ఏంది మరి ఇప్పుడు రైతులు పండించినటువంటి పంటలు కొంటలేరు, వడ్లు కొంటలేరు, మొక్కజొన్నలు కొంటలేరు అంటారు, నిజమేనా అని? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద రేవంత్ రెడ్డి గారు పెద్ద దేశానికి రాజైపోయి ప్రజలను సుఖ సంతోషంగా మంచిగా అన్ని పంటలు పండించి రైతు బంధు ఇచ్చి బోనస్ ఇచ్చి యాసింగ్ ఇస్తే వానకాలం లేదు, వానకాలం ఇస్తే యాసింగ్ లేదు. ఈ మోపున 2 నెలల కానించి అవుతాను. ఇది రైతు భూమి తీయమంటాను. 1 కేజీ 2 కేజీలు కాదు ఎత్తుకొని పోతాను. ఏం చేయాలి రైతులు? మరి సారేమో మరి ఆడ కూర్చొని అన్ని చేస్తాము, అన్ని ఇస్తున్నాము, చేస్తాడు. ఒక బత్తకు 30 రూపాయలు, ఒక కింటకు 80 రూపాయలు. మళ్ళా రైతు ఎత్తుకొని సంచులలో పెట్టుకుంటే దారం తెచ్చి ఇస్తే కుట్టి అందులో వేస్తారట. ఎక్కడ ఎందుకు ఏమైంది మరి? ప్రభుత్వం చర్య తీసుకుంటే అన్ని రైతుకు అన్ని వసతులు కలుతాయి. మరి ఏం కలుతలేవు కదా. రైతు రాజు కట్టబెట్టి రైతు రాజు అని పెద్ద పొగుడతాడు. పట్టాభిషేకం రైతు కడతాడు. కోటి కష్టాలు పడి మన తిరిగి మన ఎరిగే చూడడు. పిండి బత్తాలప్పుడు ఏం చేసిండు? యూరియా బత్తాలప్పుడు తల్లి కోస పిల్ల కోస పంట పండకుండానే పోయింది. నాది ఎండిపోయింది, దొరకలేదు అదనకు. పిండి బత్తాలు యూరియా బత్తాలు ఎంత? ఒక 300 దొరకాలి. మరి ఏం చేయం మేము కదా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జిందాబాద్. ఆయన చేసిన పనులు రైతులకు మహా సంతోషంగా అవుతాయి, బ్రహ్మాండంగా అవుతాయి. ఏం సికాకు లేకుండా అయిపోతుంది రైతుకు. నీళ్ళ కంటే నాకేం మిగలేదు. భూమి పట్టా లేనికి ఇంతవరకు పట్టా లేదు, పాస్బుక్ లేదు. మా తాత పోయిండు, మా అమ్మ పోయింది, మా నాన్న పోయిండు, నేను పోయినా కథ. ఇంకేంది, నాది ఏది కూడా అయిపోయింది కదా. 50 దాటిని పట్టా పోయి పట్టా పాస్బుక్ లేవు. కచ్చ కట్టినట్టు కాకపోతే ఇదంతా ఏంది అన్నట్టు? ఇదంతా ప్రాసెస్ మీకు కూడా అప్పడుతుంది కదా. కొంతమందికి అయింది. రైతు భరోసా ఏది మరి? కళ్యాణ పథకం ఏది మరి? ఏది మీకు కూడా తెలుసు కదా. ప్రజలందరూ తెలుసు, దేశమంతా తెలుసు, రాజ్యమంతా తెలుసు. మంచి మంచి మేధావులు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు. ఒకసారి గెలిపిస్తే మనకు పెడతాడో తిందాం అనుకున్నారు. ఏం చేయాలి? ఎన్ని ఇబ్బందులు. ఇప్పుడు సొంతంగా బస్తాలు తెచ్చుకున్నాం, ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు. ఆ బ్యాగులు తయారు కావట్లేవు. వాళ్ళకు ఎంతవరకు ఉన్నదో టార్గెట్ వాళ్ళు అంతవరకే ఇచ్చిరట. అంతకంటే మించి మొక్కజొన్న అనేది పంట ఎక్కువగా దిగుబడి వచ్చిందని వాళ్ళ గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు సంచులు తయారు చేసి వచ్చేసరికి ఇటు విత్తనాలు వేసుకుంటాం, ఇక్కడనే మొలకెత్తుతాయి. నాయా 3 ఎకరాలకు 250 బస్తాలు అవుతాయి. ఎక్కువనే అయినాయి. ఇప్పుడు వాళ్ళు కూడా ఇక నింపలేని రేటు బరాబరే ఇస్తుంది గవర్నమెంట్ 2400 కానీ ఇక వాళ్ళు బోనస్లు దీనికి ఏం లేదంట. మొక్కజొన్నకి లేదు, ఒక ఓన్లీ వడ్లకే. ఇంతవరకు రైతు బంధు కూడా ఇప్పుడు రోహిణి మళ్ళీ ఇత్తనాలు వేసే టైం వచ్చింది, ఇంతవరకు రైతు బంధు కూడా లేదు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా రైతు భరోసా అని చెప్పిర్రు, దాని తర్వాత రుణమాఫీ అని చెప్పిర్రు. అవి నీకేమన్నా అయినాయా? నాకు 2 లక్షల పైన ఉంది, రుణమాఫీ కాలేదు. మరి సార్ చెప్పిండు కదా, చెప్పిండు. మరి మేము కూడా కాంగ్రెస్ పార్టీకి 30 సంవత్సరాల కాంచి ఓటు హక్కు వచ్చిన కాంచి కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తున్నాం. అంటే ఇప్పుడు మరి సొంత కార్యకర్తలకు సొంత కాలే. ఇప్పుడు మా ఊర్లో ఉన్నటువంటి మేము 25 మంది 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కాలే రైతులకు. అంటే ఇప్పుడు మనసారే కాదే మరి మనసారి మరి ఏం చేద్దాం? ఆయన 2 లక్షల పైన ఉన్న చేస్తా, 2 లక్షల పైన ఉన్నాయి కట్టుకోరు అన్నాడు, అట్లా అన్నాడు, ఇట్లా అన్నాడు. అందరికి ఇక లాస్ట్ కట్టినా కానీ చేయలే. ఇప్పుడు మరి నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ప్రభుత్వానికి ఏం చెప్పాలి? ఏం చెప్పం, మాకు కూడా సాయం చేయాలి. అందరితో పాటు మాకు కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి, అందరిని ఆదుకోవాలి. అట్లయితేనే అదే అందుకనే రైతులు మేము కూడా చాలా బాధగా మీ సొంత పార్టీ వాళ్ళం ఏం చెప్పుకుందాం, ఏం మాట్లాడదాం. పార్టీలకు సంబంధం ఒక రైతుగా ఏమని అడగదలుచుకున్న ప్రభుత్వాన్ని? మాకు కూడా రుణమాఫీ చేయాలి. మాకు కూడా అందరితో పాటు రైతు బంధు ప్రతి పంటకు అనుకూలంగా వేయాలి. చాలా రైతు బంధు విషయంలో ఫెయిల్ అవుతుంది గవర్నమెంట్. దీనివల్ల రైతులందరూ మళ్ళీ వెనక తిరిగి ఇంట్లో కూర్చుని మళ్ళీ పైకి లేపే అటువంటి పరిస్థితి తీసుకొస్తారు. ఈ నెల అయితే అనేది మొక్క పోతలేదు, లేరి దొరుకుతలేదు. ఇంకా ఏం చెప్పాలన్నా, ఇబ్బంది అయితే ఘోరం ఇబ్బంది. అమ్మాయిలు కూడా సరిగా వస్తలేరు, నాకు ఇబ్బంది చేసి వాళ్ళే చూసుకుంటారు. ఈ ఇబ్బంది అవుతుంది. నెల దాటిందన్న. నెల రోజులు ఇక్కడనే ఉన్నాం. నింపిందే 25 రోజులు అవుతుంది. మరి అది మొలక రావానే? మొలకలు వచ్చినాయి, చూస్తున్నా ఈ మొలకలు మొత్తం
మరి మొలకలు వచ్చినాయి కొంటారా మళ్ళా? కొంటారు, వాళ్ళే కొంటారా అంటారు. ఆన్లైన్స్ కూడా చేస్తారు. ఆన్లైన్లో కూడా ఇబ్బంది పెడుతున్నాం. ఆన్లైన్ ఇచ్చిందా మరి నీకు? కాలే. మరి ఏం చెప్పదలుచుకున్నావు ఈ సర్కారుకు? ఏం చేయాలన్నా ఏం సర్కారు ఏం చెప్పడం ఏం ఉద్దేశం లేదు. ఎట్లా చేస్తాడు మరి రేవంత్ రెడ్డి సార్? ఏం చేస్తాడన్నా మాఫీ చెప్తానని మాఫీ పోయింది, మాఫీ చేయలే. ఈ మన ఈ మొక్కజొన్న అట్లే పోయినాయి. ఏం చెప్పాలి మనం? ఆయన ఏం చెప్పుడు లేదు, చేసుడు లేదు. మరి మీకు అందరికీ మంచిగా చూసుకుంటానని చెప్తున్నా. ఎక్కడ చూస్తాడు మంచిగా? అరే రైతులను రారాజులు చేస్తా అన్నాడు. ఏ రారా చేస్తాడు ఇక్కడనే. ఇవి చెత్తలే నెల కాంచి చేస్తాడుగా రాజాలు. ఒడ్లు ఆగం అవుతున్నాయి. ఏం చేస్తాడు రాజు? ఆయన ఇక్కడ ఏం చేయడు. రారాజు చేసిన అనబట్టే, రైతు భరోసా ఇచ్చిన అనబట్టే, ఏం చెత్తలేడు అన్న. 500 రూపాయల బోనస్ ఎక్కడ చేస్తాడు? బోనస్ లేదు, ఏం లేదు అని అబద్ధం. ఆయన ఎందుకు ఇస్తలేడంటావా? ఎక్కడ ఇస్తాడు? మాపై అయిందిగా, మాపై అయిందా? 2 లక్షలు 3 లక్షలు చేసిండు. అది రిన్వాల్ కూడా చేస్తలేదు. ఎక్కడ చేస్తారు? అంటే ఇబ్బంది పడతాను. ఇబ్బంది, బాగా ఇబ్బంది. ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అన్న. ఎన్ని రోజులు అయింది నువ్వు ఇట్లా తిప్పల పడబట్టి? ఇలా తిప్పాల పడి దగ్గర ఇలా వేసి 4 రోజులు. ఇంట్లో వేసి 4 రోజులు? 4 రోజులు అవుతుంది. కానీ 4 రోజుల సంది కొనలే. కొంటారు వాళ్ళు మాగొత్తాను, కానీ లారీలు వస్తలేవు. వాని కాలు బట్టుడు ఈ కాలు బట్టుడు అయిపోతుంది. లారీలో పెడతానంటే భయపడతారు. మరి వర్షం పడ్డాక, మొన్న వర్షం పడ్డదట, ములికెత్తినాయట, వాటి గురించి ఏమైనా మాట్లాడతాం? ఈ మొన్న వర్షం పడ్డదంటే కానీ ఏం చేసిందంటే అందులో ఉన్నాయి మొలక వచ్చినాయి కొన్ని. ఇక కొంటారా అనే అవి కూడా మొలకలు గిట్ట దూలుపుతాను అందులో పోతున్నాయి. ఈ చేస్తే ఇంట్లో ఉన్నాయి పోతున్నాయి, అవి మొత్తం పోతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు ఇన్ని కట్టాలు చూస్తా అంటే మరి ప్రభుత్వానికి గోస అనిపిస్తలేదా అనే? ఈ ప్రభుత్వం మాకు ఇది పెట్టకుండా ఉంటే బాగుండు. మొక్కజొన్నలు బయట ఆయన పెట్టకపోతే 2000 క్వింటాలు పోవు, ఈ ఒక్కటే అవపడకపోవు. మరి ఇవన్నీ చూస్తా అంటే మరి వచ్చే ఏడుకు మళ్ళీ గెలుతాడా నేనే? ఇక గెలుచుడు ఆ భగవంతుని, మాకైతే తెలియదు. గెలుచుడు అన్న సంగతి అందరు తిట్టుడే, ఏం చెప్పలేకపోతున్నాం. ఏమంటారు? ఏమని తిడతారే? ఏమని తిట్టుడంటే ఎందుకు కొంటాను అనే తిడతారు. ఇవి ఎందుకు ఇవి పెట్టుకోవాలి? ఆల్దంగా ఇది ఎత్తేసినా ఎవరిని 1500 కింటైనా భారతంగా రైతులు 2400 అంటే ఇటు ఆశ పోతుంది. అటు అమ్ముదామన్నా ధైర్యం వస్తలేదు, ఇటు అమ్ముదామన్నా పోతలేదు. ఆగం అవుతున్నాం ఇక్కడనే. ఇలా 3 రోజుల కానీ ఉపాసం. ఇగో ఇప్పుడు తెచ్చి ఇంత కూడి ఏమని చెప్పదలుచుకున్నావు మరి ప్రభుత్వానికి? ఇంకా ప్రభుత్వం అంటే ఇది కొనుడు మంచి పద్ధతి కాదంటాను. ఇట్ట కొనొద్దు, కొంటే ఎమ్మడి వెళ్ళిపోవాలి. ఇది మాత్రం వాస్తవం. నెల దాటింది. ఏమేసిరు? మొక్కజొన్నలు. ఎన్ని బత్తాలు అయినాయి? 200. మరి ఏంది సమస్య ఏంటి? మరి కొంటారా కొంటలేదు? ఇప్పుడు దాకా లారీ లేదు, బస్తాలు ఇచ్చుడు లేదు, ఏం లేదు. మేమే కొనుక్కున్నాం, మేమే పరగొట్టు లారీ తెచ్చినాం. అది ఇప్పుడు లారీ పెడతాను ప్రైవేట్ గానే. ప్రైవేట్ గానే సర్కారు ఇస్తున్నదట కదా లారీ. ఏడ ఇస్తాను, బ్యాగులు కూడా ఇస్తానంటారు. దానికి సంబంధించిన 2500 రూపాయలు కూడా ఇచ్చుకుంటది కింటానికి అని చెప్తున్నారు. ఏంది? ఇచ్చుడు లేదు, చేసుడు లేదు, అట్లనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రైవేట్ లారీ తెచ్చి ఇప్పుడు బస్తాలు నింపుతాను. మరి ఎన్ని కష్టాలు పడ్డారు? కష్టాలు పడినదనే అది వచ్చిందా? అంతా మొలకలు మలిచింది. 2 సార్లు వాన పడ్డది. 2 సార్లు పడ్డది వాన. వాన పడి మరి మొలకలు రావాలి. మొలకలు వచ్చింది. అది బయట వేసినాం. అది మంచిగా ఉన్నది. అది ఇప్పుడు లారీ అది ఎక్కిస్తాం అని అంటున్నావు. మరి మొలకలు వచ్చినాయి కొనని చెప్పి అది కొనని అంటలేడు, ఏం చేస్తలేడు. అట్లనే అది తీసుకుంటాడో తీసుకోడో దిక్కు లేరు. మరి అధికారులు ఏమంటారు? ఇప్పుడు అధికారులు ఏమంటలేరు. ఏమంటారు అధికారులు? ఏమంటారా? అన్నుడు లేదు, చేసుడు లేదు. మరి సర్కారు వాళ్ళకి ఏమని చెప్తాం అనుకుంటాను? సర్కారు వాళ్ళు ఏం చెప్తాను? అది బస్తాలు పంపుతలేదు, ఏమి ఇస్తలేదు. కాబట్టి ఇగో మేమే తెచ్చి ఇప్పుడు సర్కారులకు పంపుతున్నాం. ఆయన ఇచ్చినప్పుడు మేము తిన్నప్పుడు. ఇప్పుడు లారీ దానికి ఖర్చు ఒక బస్తాకు 65 రూపాయలు. మళ్ళీ హమాలి వాళ్ళ ఖర్చు మేము ఇస్తున్నాం. బస్తాకు 15 రూపాయలు, అంటే కింటకు 30 రూపాయలు. అంతా ఇక మా చేతుల నుంచే పోతున్నాయి. ఆ గవర్నమెంట్ ఇచ్చి ఏం ఉపయోగపడుతుంది? మరి వానికి అసలు ఏమైనా ఉంటే చెప్పాలి. ఆడ సీట్లకు కూర్చొని చెప్పుడు కాదు, ఈ 4 చోట్ల తిరిగి చూస్తే తెలుస్తుంది. కలెక్టర్లతోటి మీటింగ్లు పెట్టి ఇప్పుడు కలెక్టర్లతోటి అంటే ఆర్డీఓ వాళ్ళతోటి లారీలు వస్తాయి అని వాళ్ళు చెప్తారు కదా, అది వచ్చుడు కూడా లేదు కదా. ఇప్పుడు వాళ్ళు పరిస్థితి దారుణమే. ఇక ఏదో నామకే వాస్తు ఆడ వాగ్దానాలు చేసుడు, ఈడ పంపించుడు అంతే. ఇప్పుడు వర్షాకాలం కూడా స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ వచ్చా 3 సార్లు వర్షం పడ్డది, మొత్తం మొలకలు ఎత్తినాయి. మరి ఎట్లా? మరి మొలకెత్తిన గింజలు మరి కొంటారా? కొంటారు. ఇక వాళ్ళు కొనకపోతే రైతులు నష్టపోతారా? వాళ్ళు కొనాల్సిందే కదా.
4 ఎకరాలు అయితే 200 బస్తాలు పండినాయి. అంటే ఇక 100 క్వింటాలు. ఏంది నువ్వు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నావు? ఏమని ప్రభుత్వానికి ఏం లేదు, సహకరించి దబ్బున అన్ని ఉన్న బత్తలు ఖాళీ చెప్పితే రైతులకు ఉపయోగపడ్డట్టు. లేదా అట్నే ఉన్నాయంటే నష్టపెట్టినట్టే కదా. సెంటర్లు పెట్టిళ్ళు, సెంటర్లు పెట్టగానే లాభం ఏమున్నది? రైతులు ఆగమయ్యి ఆ వర్షాలు పడితే ఇంకా పిల్లలు అమ్ముకునే పరిస్థితి వచ్చేది. మళ్ళీ అందులో ఒకటి వర్షాలు పడితే వరదలు పారిపోతుంటే మొలకలు వచ్చి నారు బీకేసి అవతల గొడ్డు గోద తినకుండా అవుతుంది. మరి ఆ పరిస్థితి రాకుండా చేయాలంటే సీఎం చేయాలి. సీఎం చేయాలంటే ఆయన మీ కింద ఉన్న వాళ్ళు కూడా పట్టింపించాలంటే దాని అవకాశం పట్టుకొని కలెక్టర్ దగ్గర పోవాలి. కలెక్టర్ దగ్గర తడి లేకపోతే ఆయన దిగిపోవాలి. మరి ఎమ్మెల్యే దగ్గర పోతే ఎమ్మెల్యే గారు మన వాళ్ళకి అంతలేడు. ఆడు ఓటు వేసినాక ఒక మాట, ఓటు వేసినాక ఒక మాట మాట్లాడతాడు ఎమ్మెల్యే గారు. ఆడు అసలే గాలి లేదు, గాలికి పంచర్ అయింది అంటాడు. పంచర్ కావాలంటే దాన్ని పెట్టాలంటే 700 మార్కులు రావాలంటాడు. 700 మార్కులు రావాలంటే మనం ఎప్పుడు చేద్దాయి? జనాభా ఎప్పుడు కూడా ఎప్పుడు చేద్దాయి? ఆడు రాడు, మనం చేయలేము. ఆ పరిచయం వచ్చింది జనానికి. ఇప్పుడు ఏమున్నది? ఆడి మగ పిల్ల జల్ల అంతా ఆగమై గందరగోళానికి పుట్టింది. ఆయన నొప్పి పెట్టుకొని బయటకు వెళ్ళి బంద తాగి చావాల్సింది మిర్చి తప్ప ఏం లేదు ఇక్కడ. మరి మొన్న కలెక్టర్ల సమావేశం పెట్టి అన్ని కొనాలే, ఏమన్నా వాటికి వడ్లకు కానీ ఆడేవాడో వచ్చిండు గంగేట బీజేపీ వాడు వచ్చి 7 గంటల్లో ఎత్తులో ఉండి 5 రోజులకే ఈ కోట్లని మాయం చేస్తా. మీకు ఏం భయపడండి, ఏం చేస్తానవయ్యా? కలెక్టర్ ఏం పని చేస్తాడు, ఎమ్మెల్యే గారు ఏం పని చేస్తాడు? తాగి తిని ఆయా బీరోల గాలి కింద పడుకుంటా, మీరు గాలి పంకలు వేసుకొని అని పూగురుతాడు అన్నాడు. ఆడు వచ్చి మాట్లాడిపోయిండు. జనాభాకి ఆకాశం ఎదరకుండా, గుండె జదరకుండా, మనసు ఆగం కాకుండా ఆడు చెప్పిండు జేపీ వచ్చి. మరి ఏంది మరి ఇట్లా చేస్తున్నారు? రుణమాఫీ కాలే. బత్తకు 30 రూపాయల చొప్పున కొనుక్కొచ్చినాం. బయట బస్తాలు వస్తలేవు, లారీలు వస్తలేవు. ఒక ట్రాక్టర్కి ఈ నుంచి కేసంద్రం పంపితే 6,000. మళ్ళీ వానికి తిండి, ఠికానా, మందు, మనిషి మొత్తం మనకు 1,000-2,000 అవుతున్నాయి. ఇది మా పరిస్థితి. మరి ఏంది మరి మన సార్ ఏం చేస్తున్నారు? సార్ ఏం చేస్తాడు? రైతులను రారాజులు అని చెప్తా అని ఏడ చేస్తాడు? రారాజులు పోరాజులు చేస్తాడు. రారాజులు ఏడ చేస్తాడు? ఓట్లు అయితే బాగానే వేసిరు కదా. ఓట్లు వేసినావు, నమ్మేసినావు. ఏం చెప్తాం? రైతులే. మరి రైతులకు ఇప్పుడు గన్ని బ్యాగులు ఇస్తలేరా? బ్యాగులు ఇస్తలేరు. కొనుక్కొచ్చినాం బయట 30 రూపాయలకు ఒక బ్యాగు. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ మీరు పెట్టి? 1 నెల రోజులు అవుతుంది. నెల రోజులు వస్తుంది. మరి కొనకపోతే ఇది ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అన్నట్టే కదా. ప్రభుత్వానికి దెబ్బ. ఒక వర్షం పడ్డదంటే ఒక లారీ పోద్ది ఇంట్లోకి వెళ్ళి. ఇప్పుడు ఇవి కూడా మొలకెత్తినాయి అంటారు. మొలకెత్తినాయి. ఒక వర్షం పడ్డది. గోసలు పడి ఉంటుంది కదా. గోసలు పడి ఉంటుంది. మర్రేసినావు నువ్వు పడ్డ గోసలు ఒకసారి మర్రేసినావు. ఓ హమాని వాళ్ళు బస్తాలు నింపకపోతే 5 కూలీలను పెట్టి నేను బస్తాలు నింపించిన తర్వాత కింటకు 70 రూపాయల చొప్పున హమాని వాళ్ళు కాంట పెట్టి పోయిరు అంతే. అది కథ. అరే నీ గోసలు పడి గోస తడుసుడు, మళ్ళీ మర్రేసుడు, గోస అవుతుంది. మరి ఏం మరి అడుగు, మరి మీ సారే కదా ఇప్పుడు గెలిచింది. మా సార్కి ఏమవుతాం? ఏం వస్తలేదు, ఏం అడగలేను. నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నీకేమనిపిస్తుంది లోపల? నిజంగా చెప్పు. నిజంగా ఏమనిపిస్తుంది? ఏది ఇస్తలేడు? ఏమనిపిస్తుంది చెప్పు ఒకసారి. ఏది ఇస్తలేడు? రుణమాఫీ కాలేదు. ఏది కానప్పుడు ఏమనిపిస్తుంది చెప్పు ఒకసారి. కాంగ్రెస్ పార్టీ అయితే నేను ఏం చేయాలి? మీ సార్కి ఏమంటాను మరి? సార్కి ఈ రైతులకు ఆదుకోవాలి. ఒక వర్షం పడితే మొక్కలు ఖరాబ్ అవుతాయి. రైతులకు ఆదుకోవాలి, లారీలు పంపాలి, రుణమాఫీ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఊర్లలో మీరు ఉంటారు, మరి తలకే ఎత్తుకొని తిరిగే పరిస్థితి ఉందా? లేదు, లేదు. అందరూ అడగబట్టే రుణమాఫీ కాలేదు. రైతు భరోసా ఎప్పుడో ఒకసారి, ఎకరానికి ఒకసారి, 2 ఎకరాలకు ఒకసారి వేస్తాడు. 3 ఎకరాలకు ఇంకా ఇయ్యలేదు. కథ. ఇంత గోస పడతారు కదా. గోస పడతారు. మరి కట్టాలని పోవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తారు? రైతు ఏం చేస్తాడు? రైతు ఏం చేయగలుగుతారు చెప్పు ఒకసారి. సరే 2 లక్షల రుణమాఫీ చేస్తా, ఇది ఇస్తా, అది ఇస్తానని చెప్పిండు. హామీలు బాగానే ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. హామీలు బాగానే ఇచ్చిండు, గెలిచిండు. ఇప్పుడు ఏం చేయలేకపోతాడు. మరి ఇంకోసారి దెబ్బన ఆయన వస్తాడానే? చెప్పలేము. వచ్చే పరిస్థితి ఏమన్నా కనపడుతుందా? కనబడతలేదు.